పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇప్పుడు అంబటి గారి మీద వారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టు చూసి అవి చూస్తే ఉద్రేకంతో రెండు, ఒకటి వాడు బ్రతకలేక అవమాన భారంతో చనిపోతాడు ఎవరైనా సరే అటువంటి పోస్టులు ఎదుర్కొంటే, లేదా చంపుతాడు అని అన్నారు. కానీ గీతాంజలి అనే అమ్మాయి మీకు గుర్తే ఉంటుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారని జగన్మోహన్ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంతలా వేధించింది ఐటీడీపీ సోషల్ మీడియా. టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వెంటాడి వేధిస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏం లేదు సార్, మేము అనుకుంటాం సార్ సోషల్ మీడియా అంటే బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, ఈ ఉన్న ఇలాంటి ఏబిఎన్ వాళ్ళని, టీవీ5 ఇలాంటి వాళ్ళని చీల్చి చెండాడతారు, సమాజాన్ని కాపాడుకుంటారు అని అనుకున్నాను సార్ తల్లి సాక్షిగా. వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారో చదువుకోలేని వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ ఎవరైనా ఇది కూడా ఒక మీడియా లాంటిదే. సోషల్ మీడియా ఉంది. మీడియా అంటే తెలుసన్న మీనింగ్. ఇప్పటికీ మీ సోదరి వాళ్ళందరికీ నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన ఆ మహానుభావురాలకి అందరు చెప్తున్నా, సోషల్ మీడియాలో నువ్వు కూర్చున్నావంటే సోషల్ మీడియా స్వతంత్ర ప్రతిపత్తి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అది చంద్రబాబు ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ ఎవరి ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి. అదే మీడియా, సోషల్ మీడియా ప్రజలకు మిత్రపక్షంగా ఉండాలి. అక్కడ ప్రభుత్వంలో ఆ మంత్రి తింటున్నాడు, ఈ మంత్రి డబ్బులు తింటున్నాడు, ఆ ఎమ్మెల్యే అవినీతి పనులు చేస్తున్నాడు, ఇసుక ఫ్రీగా తింటున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇలాగ అమ్మలక్కలు తింటున్నాడు, ఇన్ని వేల కోట్లు తింటున్నాడు నారా లోకేష్ ఉంటే, అప్పుడు మీరు మీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని టార్గెట్ చేసి ఇన్ని వేల కోట్లు తిన్నారని చెప్పి దాన్ని కేసు పెట్టించి ఆ డబ్బులు లాగేసి మళ్ళీ ప్రజలకి పంచితే అది రియల్ సోషల్ మీడియా. నారా లోకేష్ అవినీతి చేస్తే అన్ని వేల కోట్లు తింటే మాత్రం తిడతారా విమర్శిస్తారా? నా కొడకలారా, రైట్ నౌ ఇదే సోషల్ మీడియా. షేమ్ ఆన్ యూ. నన్ను గొంతుకు వచ్చినా సరే వెనక్కి తగ్గండిరా. నువ్వు చూసుకో, ఇంటికి వెళ్ళు, ఒక్కొక్కడే ఇంటికి వెళ్ళండి, మీ అమ్మ ముఖం చూడండి, మీ చెల్లెల ముఖం చూడండి, మీ పెళ్ళాం ముఖం చూసుకోండి. ఇదే భాష మీ పెళ్ళాంకి వస్తే, ఇదే భాష మీ అమ్మ వాడితే, ఇదే భాష మీ చెల్లెలను వాడితే, ఇదే భాష 70-80 ఏళ్ళ నీ అమ్మమ్మను వాడితే, నువ్వు చెయ్యి లేనాడు కూడా నోటితో కత్తి పట్టుకొని కసక్కలకు వచ్చేస్తాడరా. ఏం కర్మరా మీకు, ఏం కర్మ దేనికి? మీకేమైనా ఉపయోగపడుతుందా? పోసాన్ని మర్డర్ కూడా చేయి. పోసాన్ని మర్డర్ చేస్తే అమ్మయ్యా నాకు ఒక 2 కోట్లు ఇస్తున్నారయ్యా చెప్పే, వెల్కమ్. కానీ ఇంటూ ఆడవాళ్ళని దీనిపైనే కదా నేను మీరు సోషల్ మీడియాలో ఫైట్ చేసింది చెత్త. నేను హానెస్ట్రా. మదర్ ప్రాబ్లమ్ టెలింగ్ యూ. చెప్పంటావా? ఎగ్జాంపుల్ చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని అమ్మలక్కలు తిడితే, చీరంగా మాట్లాడితే హీ క్రైడ్ లైక్ ఎనీథింగ్. పవన్ కళ్యాణ్ రాలా, నాగబాబు రాలా, ఎవడొచ్చాడు? ఈ పిచ్చిరా కొడుకు వచ్చాడు, పోసానికి ఇష్టపడి. నేను కమ్మాడి అని కాపో. ఎందుకు వచ్చాను? బికాజ్ ఆఫ్ చిరంజీవి హ్యూమన్ బీయింగ్, సెన్సిటివ్ మనిషి అని నాకు ఫోన్ చేశాడు, ఏడ్చాడు ఫోన్లో. నా తల్లి సాక్షిగా చెప్తాను, కన్నీళ్ళు పెట్టుకుంటే మురళి నా భార్య బిడ్డలు ఏం చేశారు, రాజకీయాలకు వస్తే ఎలా చేస్తారా మీరు చేస్తున్నారు సోషల్ మీడియా. అదే చిరంజీవి ఏడుస్తూ చెప్పాడు, సోషల్ మీడియాకి ఈ మీడియాకి నీకు తేడా లేకుండా పోగొట్టుకున్నారు మీరే, యువర్ నాన్ సెన్స్. ఏడిస్తే నేను అన్నాను, ఎందుకు నాకు ఫోన్ చేశాడు, ఇక తిట్టకుండా చేయయ్యా అనే భావంతో కన్నీళ్ళు పెడితే, అన్నా నాది బాధ్యత, మీరు ఫోన్ పెట్టేయండి అని ఫోన్ పెట్టేసి అప్పుడు నుంచి నేను బజార్లో పడింది. పిచ్చి ముండా కొడకలారా, నా కోసం, నా పెళ్ళాం పుట్ల కోసం కదరా ఆ ఏడు పెట్టింది. నేను ప్రెస్ మీట్ పెట్టింది బికాజ్ ఆఫ్ చిరంజీవి ఫ్యామిలీ కోసం రా. వాళ్ళు ఇంక తినొద్దురా, చిరంజీవి ఫ్యామిలీ మంచోళ్ళురా, ఆడాళ్ళు, ఆ వదిన చాలా మంచిదిరా, ఆ పిల్లలు మంచోళ్ళురా, వాళ్ళని తిట్టకండిరా అని నేను ప్రెస్ మీట్ పెట్టాను రా. అప్పుడే మీలాంటి వాళ్ళకి నేను పలహారంగా మారిపోయా. చిరంజీవి వాడిని తిడితే వీడికెందుకు పొడుచుకొచ్చేది అన్నారు తప్పితే, ఒరే రాజకీయాలు వేరు కుటుంబం వేరురా. రాజకీయాల్లో తిట్టు చిరంజీవిని, చిరంజీవి అసంబద్ధుడు కాదు అంటాం, చిరంజీవి గెలవడు
గెలుస్తాడు అంటాం, బాగా పరిపాలించాడు పరిపాలించగలము అంటాం. అంతేగాని ఇంటూ ఆడవాళ్ళ గురించి వాళ్ళ శీలాల గురించి దానికోసమే కదా నేను ఫైట్ చేశాం. నేను హానెస్ట్గా ఫైట్ చేశాను రా, మీరు డిజానెస్ట్గా ఫైట్ చేస్తున్నారు. కానీ మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు మాట్లాడేస్తున్నారు చాలా సులభంగా. ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, ఎవరెవరు తప్పులు చేస్తున్నారు, మేలుకోండిరా, మంచి చేయండిరా, మంచిగా ఉండండి అని చెప్తున్నారు. మంచి ఎక్కదు, మీపైనే కేసులు పెడుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కి పరుగులు తీస్తున్నారు టీడీపీ నాయకులు. TV5 నుంచి కూడా కెమెరామెన్లంట ఇంకెవరి పేర్ల మీదో చాలామంది మీ పైన కేసులు పెడుతున్నారు. చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ఐఏ నాకైతే నా దగ్గర అయితే లెక్కలేదు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది లెక్క. మీరేదో చాలా సులభంగా తీసుకుంటున్నట్టున్నారు. ఆంధ్రదేశంలో ఎన్ని వేల పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్నింటిలో కేసు పెట్టుకోమనండి. ఎన్ని ఉన్నాయో ఆంధ్రదేశంలో పోలీస్ స్టేషన్లు. అంటే మీరు వెల్కమ్ చెప్తున్నారా? వెల్కమ్. ఎందుకు లెట్ మీ టాక్ సార్ లెట్ మీ టాక్. ఈ రోజు ఎన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నారో తెలుసా మీకు? సోషల్ మీడియాలో మంచి పోస్ట్ వ్యక్తులు సార్ జో హోనా హోతా సార్. పోసాని కృష్ణమురళి లక్ష్మీ పార్వతి కాదు, గుర్తు షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఆ ఇల్లారు కాదు, ఏది ఆ నలుగురు, ఈ నలుగురు తెలుసు కదా, ఈనాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఆ నలుగురు. ఒకప్పుడు ఆ నలుగురు ఏ నలుగురు? దొంగలు. ఏ దొంగలు? ఒక పంతులు గారు యజ్ఞం కోసం మేకని తీసుకెళ్తుంటే ఒక్కొక్కడు వచ్చి దొంగ వచ్చి మేక కాదు గురుగారు, కుక్క 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 అంటే నిజం కుక్క అనుకొని ఆ పంతులు గారు పూజ తీసుకెళ్తారు యజ్ఞానికి, ఉలిపిట్టి వెళ్ళిపోతే కచా 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 మేక నవిలేసి నలుగురు తినేశారు. ఇక్కడ కూడా రామారావు గారి భార్యని ఇల్లాలని పట్టుకొని ఈ మీడియా ఆ నలుగురు తిరుగుమోతు అని రామారావుని వెన్నుపోటు పొడవడానికి లీడ్గా పెట్టుకొని అలా పొడిచారు ఈమెని. నేను పోసాని కృష్ణమురళిని లక్ష్మీ పార్వతిని కాదు. భయపడరా? ఎన్ని మీరు తిడితే, నా పెళ్ళా బిడ్డల నన్ను ఎన్ని తిడితే ఒక్క కూడా నా వెంటక పోదు. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ హానెస్ట్. నేను హానెస్ట్ ఫెలో. ఒక అమ్మకే పుట్టా కాబట్టి మీరు ఎన్నన్నా లేదు, ఎన్నన్నా నాకు ఏ వెంట్రుక తిట్టండి, ఎంత తిట్టాలంటే పబ్లిక్ మా ఇంటి బయటకు తిట్టండి రా. లేదు, నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు, గుణం ఇచ్చాడు, క్యారెక్టర్ ఇచ్చాడు, స్వాంతన ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు నాకు, అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు. ఆఫ్టర్ ఆల్ మీరు అలా పెట్టుకొని ఇంట్లో ఆడవాళ్ళని కూడా పెట్టుకొని కూడా మరొక ఆడదాన్ని తిడతారు చూసారా? మీరు ఎప్పుడో మానసిక రోగులైపోయారు. ఒక ఆడదాన్ని మరొక ఆడది తిడుతుంది అంటే, ఒక తల్లికి పుట్టిన వాడు మరో తల్లిని తిడుతున్నాడు అంటే వాడు ఎలాంటి క్యారెక్టర్ ఉందో, వాడు మనిషా, పశువా, కుక్క, నక్క, పంద, క్రీచర్, ఎనీ క్రీచరా? మీరే క్వశ్చన్ చేసుకోండిరా, మీకే తెలుస్తుంది. మీరు చెప్తే మీరు హీరోలు అయిపోతారా? హీరో అవ్వలేరు. ఇంటికి వెళ్ళి పడుకుంటే ఇదే మీ అమ్మకి చెప్తే, మీ అమ్మేవాడు తెలుసా, ఏరా పోయి పోసాని కృష్ణమురళిని తిట్టావు, జగన్ తిట్టావు, వాడమ్మని వీడమ్మని తిడుతున్నావు. నీ అమ్మని తిడితే నువ్వు నీ అమ్మకు పుట్టలేదు అని ఎవడన్నంటే నేను తలకి ఎక్కడ పెట్టుకోవాలరా కొడక అంటే అప్పుడు ఆన్సర్ చెప్పండి రా, మీ మగతనం తెలుస్తుంది. అప్పుడు ఆన్సర్ చెప్పండి, మీ మగతనం తెలుస్తుంది.